లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇప్పుడు సమాజంలో బతకాలంటే ఇంగ్లీష్ కంపల్సరీ రావాలనా? అవునా అంటున్నారు జనాలు. ఎందుకంటే ఇంగ్లీష్ చదివితేనే సాఫ్ట్వేర్ జాబ్స్, ఇంకే వేరే ఏ జాబ్స్ అయినా ఇంగ్లీష్కే ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయని ఒక గుడ్డి నమ్మకం ఉంది జనాల్లో. అందుకే స్తోమతకు మించి తల్లిదండ్రులు తమ పిల్లలకు లక్ష డొనేషన్లు కట్టి ఫీజులు కట్టుకుంటా స్కూల్లో జాయిన్ చేపిస్తున్నారు. ఆ స్కూల్లో జాయిన్ చేయించినప్పుడు మరి ఆ స్కూల్ క్వాలిటీ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అక్కడ ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ ఏం చూడట్లేదు. ఓన్లీ అది ఇంగ్లీష్ మీడియమా కాదా అని జాయిన్ చేపిస్తున్నారు. కానీ ఇలా జాయిన్ చేయించడం చాలా తప్పు. పిల్లలను మైండ్ డైవర్ట్ చేయడమే తప్ప ఇంకే ఏమీ లేదు. అయితే ఇంగ్లీష్ స్కూల్లో జాయిన్ చేయించడము కంపల్సరీ పిల్లలకి ఇంగ్లీషే రావాలా అనేది ఆత్మహత్యతో సమానమని ఎన్సీఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాల కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎందుకంటే అందులో ఒక టీచర్గా సెలెక్ట్ కావాలి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అనుకో డైరెక్ట్ తీసేసుకుంటారు. ఇంటరు డిగ్రీ మనకేం తెలుస్తుంది? టీచర్లు అక్కడ క్వాలిఫికేషన్ తెలియదు, ఎక్కడ డిస్ప్లే పెట్టరు. కానీ ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ అంటే మినిమం డిగ్రీ ప్లస్ బీఈడి ప్లస్ డిఎస్సి క్వాలిఫై కావాలి. దాంట్లో ఫుల్ కాంపిటీషన్లో జాబ్ సంపాదించాలి. ఇప్పుడు టెట్ కూడా పెట్టారు. ఇన్ని క్వాలిఫికేషన్స్తో ఉన్న ఒక గవర్నమెంట్ టీచర్ దగ్గర మంచి క్వాలిటీ ఉంటుంది. కొన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేశారు ప్రభుత్వ స్కూళ్ళల్లో. ఎందుకంటే ఆర్థిక స్తోమత లేనప్పుడు అక్కడ జాయిన్ చేయడం బెటరు. అక్కడ కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ప్రతిదీ మనం ఇంగ్లీష్ మీడియం అని ఇంగ్లీష్ మీడియంలో వేస్తే మన ఆర్థిక స్తోమత అప్పులు పాలవడమే తప్ప ఇంకే ఏమి ఉండదు. ఎందుకంటే పూర్తి ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల కూడా మన హిందూ మూలాలు కానీ సంస్కృతి కానీ వారి విజ్ఞానంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఫ్రెండ్స్, సాధ్యంత వరకు పిల్లల్ని మన గవర్నమెంట్ స్కూల్ పంపించడం వల్ల చాలా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మీరు చూసుకుంటే స్టేట్ ర్యాంకులు, డిస్టిక్ ర్యాంకులు అన్నీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకే వస్తుంది. మరి ఎందుకు వస్తుంది? అక్కడ మనం ర్యాంకులు కూడా ఒక రకంగా మనము ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఆ స్కూల్లో 10th క్లాస్ ఉంది. 10th క్లాసులో ఎంత మంది టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని ర్యాంకులు వచ్చినాయి. ఇంగ్లీష్ మీడియం వస్తాడు 1, 2, 3, 4 అంటాడు. కానీ మన దగ్గర ఎంత ఉంటారు? ఇప్పుడు ఒక నారాయణ స్కూల్ తీసుకోండి, కొన్ని వేల మంది ఉంటారు. ర్యాంకులు వచ్చేది 10 పైగా. ఆ 10 పైగా మందికే చూపిస్తుంటాడు మనకు టీవీలో, యాడ్స్లో, పేపర్లో. ఆ 10 పైగా మంది ఉంటారు. ఎన్నికల కొన్ని వేల మంది ఉంటారు. మరి వాళ్ళంతకు ఎందుకు రాలేదు? ర్యాంకులు రావాలి కదా. అందుకే ఫ్రెండ్స్, మీరు పొరపాటు కూడా ఇంగ్లీష్ మీడియం అనో అది బ్రాండ్ స్కూల్ అనో పొరపాటున కూడా మీరు జాయిన్ చేపియొద్దు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ చదివియాలి, మీ సరౌండింగ్లో గవర్నమెంట్ స్కూల్స్ లేవు, చాలా దూరంగా ఉంది, పిల్లలు అంత దూరం జర్నీ చేయలేరు అనుకుంటే మీ సరౌండింగ్లో ఒక స్కూల్లో వెళ్ళి వాళ్ళ క్వాలిఫికేషను, క్వాలిటీ అన్నీ చెక్ చేసి జాయిన్ చేపియండి. మీ బంగారు భవిష్యత్తు, పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దండి.